గంభీరమైన డైలాగులు చెప్పే విషయంలో బాలకృష్ణను మించిన హీరో ప్రస్తుత తరం హీరోలలో ఎవరూ లేరు అన్న విషయం తెలిసిందే. అందుకే ఈ నందమూరి సింహం చెప్పే డైలాగులు థియేటర్లు అదిరిపోతూ ఉంటాయి. అటువంటి బాలయ్య సినిమాల్లోని డైలాగుల్ని ఒక చిన్నారి బాంబుల్లా పలికింది. ఎక్కడా తడబడకుండా అతిపెద్ద డైలాగుల్ని సైతం అచ్చు బాలకృష్ణలాగే చెప్పడం నిన్న జరిగిన అనంతపురం జిల్లా లేపాక్షి ఉత్సవాలలో హాట్ టాపిక్ గా మారింది. సుమారు 8 ఏళ్ల అమ్మాయి నోట వెంట వచ్చిన తన సినిమాలలోని డైలాగులను వింటూ బాలయ్య కూడా మైమరిచిపోయాడు అంటే ఆ పాప ఏ రేంజ్ లో బాలకృష్ణ డైలాగులతో చెలరేగిపోయిందో అర్థమవుతుంది. గుక్క తిప్పుకోకుండా దాదాపు 5 నిమిషాల పాటు బాలకృష్ణ నటించిన సినిమాలలోని పాపులర్ డైలాగ్స్ ను ఒకదాని వెంట మరొకటి చెబుతూ ఉంటే లేపాక్షి ఉత్సవాలకు వచ్చిన జనం చప్పట్లతో ఏలలతో లేపాక్షి ఉత్సవ ప్రాంగణం అంతా అదిరిపోయింది. ముఖ్యంగా మైక్ పట్టుకుని ఆ చిన్నారి అనర్గళంగా లెజెండ్ సినిమాలోని డైలాగులు చెబుతూ ఉంటే ఇంత అనర్గళంగా స్పష్టంగా మాట్లాడడం బహుశా బాలయ్యకే సాధ్యం కాకపోవచ్చు అని అక్కడి ప్రజలు కామెంట్ చేసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా నిన్న జరిగిన లేపాక్షి ఉత్సవాల ముగింపు కార్యక్రమాలలో బాలకృష్ణ చేసిన శ్రీకృష్ణదేవరాయలు ఏకపాత్రాభినయం ఈ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, సుమలత, జమునలతో పాటు ప్రముఖ క్లాసికల్ డాన్సర్ శోభన నృత్య కార్యక్రమం కూడా లేపాక్షి ఉత్సవాలకు హైలైట్ గా నిలిచింది. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్.